తనను కాదని ఇంకో యువకుని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. పెళ్లి చేసుకుంది యువతి. 6 నెలల పాటు సహజీవనం చేశారు, కలిసి జీవించారు, అన్నీ తానై పంచుకున్నారు. 6 ఏళ్లుగా ప్రేమించాను, అమ్మాయి కోసం నేను యూకే నుండి వచ్చానని పాల్పడ్డాడు శ్రీకాంత్. నవంబర్ 6వ తేదీన హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందడం. మృతి చెందిన ఘటనతో సహా గ్రామస్తులందరూ ఏర్గట్ల మండల కేంద్రం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీసులు సముదాయించారు, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాంత్ మృతి దోమచంద గ్రామంలో విషాద ఛాయలు అయితే అమలుకున్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో 2వ రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. మొదటగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, మేధావులతో సమావేశమయ్యారు. వర్షాకాలంలో భారీగా వర్షాలతో మునిగిన జిఆర్ కాలనీ బాధితులను పరామర్శించారు. అనంతరం బీసీల కోసం ఏదైతే ఆందోళన చేస్తున్నారో బీసీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇయ్యలేదని చెప్పి కాంగ్రెస్ బీజేపీలపై మండిపడ్డారు కల్వకుంట్ల